నమస్కారం. ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరి ఉండే ప్రతి తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలు కలిగే దీర్ఘాయుష్తో ఉండే మంచి బిడ్డని తీసుకుంటారు అని ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డ కుటుంబానికి, దేశానికి మంచి బహుమతిగా తప్పకుండా ఉంటుంది అని కూడా ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం ఈరోజు చూసే ముందు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. దీన్ని మనం బాగా గమనించండి. ఏదో వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్పేసిపోతున్నారు, మనం ఒక విట్నెస్ లాగా వింటూ పోవడం అనేది కాదు. చాలాసార్లు వాళ్ళు చేసుంటారు, మనకంటే ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చి వాళ్ళు హ్యాపీగా ప్రెగ్నెన్సీ కానీ డెలివరీ కానీ ఫేస్ చేస్తుంటారు. వాళ్ళు అది చేసినప్పుడు మనం కూడా చేయగలుగుతాం అనేదే మనకి బాగా ఆ ఆలోచన మళ్ళీ మళ్ళీ రావాలి. పక్కన కూర్చునేవాళ్ళు, అది హస్బెండ్ అయినా, అమ్మ అయినా, అత్త అయినా, ఈ ఒక విషయాన్ని మళ్ళీ మళ్ళీ తిరిగి చెప్పడం అలవాటు చేసుకోవాలి. ఆమె చేసుకున్నారు, నీకు కూడా చేసుకోగలుగుతావు. ఎందుకంటే ఆ రిపిటేషనే ఆలోచన మళ్ళీ మళ్ళీ వచ్చినప్పుడే ఆ ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు ఇది మనకి ఈజీ. లేకపోతే ఏమవుతుంది, వాళ్ళు చేసుకోగలుగుతున్నారు, నాకు ఏమో చూడాలి, అక్కడ ఆగిపోతాం మనం. సో అందుకని హైతిక మాధవి. నమస్తే అండి. ఫస్ట్ ఇక్కడికి ఎలా రాగలిగానో ఫస్ట్ చెప్తాను. అంటే మా వదిన వాళ్ళందరికీ ఇక్కడే డెలివరీ అయింది. డెలివరీ అయినప్పుడు అందరికీ నార్మల్, అందరూ బాగా చెప్పారు. నాకు పెళ్లి ముందు నుంచే కన్సీవ్ అయితే ఇక్కడికే రావాలని అనుకున్నాను. సో కన్సీవ్ అయిన వెంటనే ఇక్కడికే వచ్చాను. వచ్చినప్పటి నుంచి బాగా చూసుకున్నారు అందరూ. చూసుకొని ఇంకా అన్ని సజెషన్స్ ఇవ్వడం కానీ అన్నీ బాగా చేశారు. మేడం వాళ్ళు చెప్పిన అన్ని టిప్స్ ఫాలో అయ్యాను. పాటలు వినడం కానీ, మెడిటేషన్ కానీ, డైట్ కానీ అన్నీ 8th మంత్ నుంచి చేసిన ఎక్సర్సైజులు నాకు బాగా యూజ్ అయ్యి నార్మల్ డెలివరీ అయితే చాలా ఈజీగా అయిపోయింది నాకు. మొన్న అనుకున్నాను, మొన్న నైట్ అయిపోయింది. నిన్న పొద్దునకంతా బేబీ పాప చాలా హెల్తీగా పుట్టింది. అండ్ నేను అనుకున్నట్లే పుట్టింది. నాకు ఎక్కువ బాధ పెట్టకుండా, బేబీ బాధపడకుండా చాలా ఈజీగా వచ్చేసింది. నేను అనుకున్నట్టు, నేను చెప్పుకున్నట్టు బేబీకి అలానే వచ్చేసింది. నువ్వు ఈజీగా రావాలి అని. అవును, అంటే నొప్పులు రావాలి అనుకున్నాను మేడం. ఫస్ట్ నొప్పులు వచ్చిన వెంటనే ఇంకా బేబీ 3 hours కంటే ఎక్కువ తీసుకోలేదు, ఈజీగా వచ్చేసింది. సో అంటే మనం అనుకుంటున్నాము, అవుతుందో కాదో, ఒకవేళ సిజేరియన్ అయితే ఎట్లా అనే ఆలోచన అది ఏం లేదు మేడం. నేను ఫస్ట్ నుంచి నమ్మింది ఏంటంటే మనకు కొంచెం పెయిన్స్ అనేటివి స్టార్ట్ కావాలి అని అనుకున్నాను. స్టార్ట్ అయినాక అప్పుడు బేబీ పొజిషన్ ఎలా ఉంటే నార్మల్గా సిజేరియన్ ఏదైనా రెడీగా ఉన్నాను నేను. అంటే బేబీ హెల్త్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ నేను, అంటే మాకు చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నొప్పులు స్టార్ట్ అవుతాయి అనే దానికి నేను చిన్నప్పటి నుంచి అది సో పడిపోయింది. సో నొప్పులు స్టార్ట్ అయినాక ఆ కండిషన్లో బేబీకి ఏది ఇంపార్టెంటో మేడం వాళ్ళు చూసేసుకుంటారు. సో నార్మల్ అయితే నార్మల్, ఏదైనా బేబీ హెల్త్ కోసం, బేబీ బాగుండడం కోసం. నాకు ఫస్ట్ నుంచి నాన్న నార్మల్ డెలివరీ కావాలి, మనకు ఇద్దరం ఇబ్బంది పడద్దు అనే చెప్తూ వచ్చాను. అట్లనే అయింది ఈజీగా. సో ఇది కాకుండా ఇట్లా చెప్పినప్పుడు బేబీ మూమెంట్ బాగా ఇచ్చేది మేడం. మూమెంట్ పాట విన్నప్పుడు బాగా ఇచ్చేది. ఇంకా మాట్లాడినప్పుడు కానీ, హస్బెండ్ మాట్లాడినప్పుడు కూడా బాగా రెస్పాండ్ అయ్యేది. మీ హస్బెండ్ డెలివరీ గురించి ఏం చెప్పేవాళ్ళు? భయపడద్దని చెప్పేవారు. ఏదైనా పర్లేదు, మనకు బేబీ ఇంపార్టెంట్, హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి డాక్టర్ వాళ్ళు ఏ చెప్తే అదే చేద్దాము, నువ్వు చేసుకోగలవు, నీకు నార్మల్ అయిపోతుంది, నార్మల్ అవుతుందని మా వారు చాలా మోటివేట్ చేశారు. అంటే ఫస్ట్ నుంచి పనులు కానించి, డైట్ కానించి అన్నీ ఫాలో అవడంలో వారిది ఎక్కువ సపోర్ట్ నాకు. పనులు ఏమేమి పనులు?
ఇంటి పనుల వరకు 8th మంత్ వరకు ఇంటి పనులు అన్నీ మేడం, అన్నీ. అన్ని కింద ఊడ్చడం కానీ తుడచడం Okay. కానీ గిన్నెలు అన్నీ కడుక్కున్నాము. Okay. తర్వాత 8th మంత్ నుంచి పనులు ఆపేసి ఈ ఎక్సర్సైజులు ఎక్కువ Exercises. చేసుకున్నాను. Okay. మెట్లెక్కి దిగడము, వాకింగ్, మెడిటేషను, పాట వినడం అయితే బాగా. ఏ అది- సాంగ్? కృష్ణుడి సాంగ్ మ్యామ్, నాకు ఎందుకంటే దేవుడు కృష్ణుడు ఇష్టము, కృష్ణుడు. అందుకని కృష్ణుడి సాంగ్ బాగా వినేదాన్ని. ఓకే ఓకే. సో ఈ డాక్టర్ బేబీ ఇంకా ఏమైనా ప్రెగ్నెన్సీలో చెప్పి అది బేబీ పట్టించిందా, హెల్ప్ చేస్తుందా? ఇదే మ్యామ్ ఫస్ట్ నుంచి అంటే ఫస్ట్ అంతా ఏం చెప్పేదానంటే బాగుండాలి, ఏ బేబీ అయినా బాగుండాలి, ఏం చదువుకున్నా బిహేవియర్ బాగుండాలి అది చెప్తూ వచ్చాను. 8th మంత్ ఇంకా లాస్ట్ వచ్చే కొద్దీ మనకు నార్మల్ డెలివరీ అయిపోవాలి, ఎందుకంటే టైం దగ్గర వస్తుంది కాబట్టి టైం అయిపోతుంది నాన్న, ఇంకా నువ్వు వచ్చేయచ్చు, నో ప్రాబ్లం, అట్లా చెప్పుకుంటూ వచ్చాను. మీ సలహా ఏంటి డెలివరీ గురించి? మీ ఎక్స్పీరియన్స్ బేస్డ్. ఫస్ట్ ఆఫ్ డెలివరీ ఆల్ మనము చాలా ఫ్రీగా కష్టంగా ఉండాలి. ఉంటది ఇప్పుడు సినిమాలో లేదు మేడం, చూస్తారు. ఏం లేదు, ఎందుకంటే నేను నిన్ననే ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి, లేడీసే కాబట్టి పీరియడ్స్ పెయిన్స్ ఎట్లా ఉంటాయో పీరియడ్స్ పెయిన్సే లైట్గా ఎక్కువ ఉన్నాయి నాకు, అంతే. పెయిన్స్ పీరియడ్ పెయిన్స్ ఎప్పుడు వస్తాయి కదా మేడం, అవే కొంచెం ఎక్కువ కొంచెం వచ్చినాయి. ఓర్చుకోగలదే. ఓర్చుకోగలిగిన ఏం పెద్ద ఏమి అసలు కంట్లో సినిమాలో అరిచేది అదంతా అసలు ఎందువల్ల ఏమీ లేదు. అనుకుంటున్నారు? అసలు అది భయపెట్టడానికి అనిపిస్తుంది నాకైతే, నేను నిన్ననే ఎక్స్పీరియన్స్ అయ్యాను సైడ్ కాబట్టి. డెలివరీ పెయిన్, డెలివరీ గురించి భయం లేకుండా ఉండిందా? లేదా లేదు కొంచెం మేడం, భయం? భయం లేదు. ఎందువల్ల భయం లేదు? భయం లేదంటే అదే ఈజీగా అయిపోతుంది అని అయిపోతది. నాకు నమ్మకం ఉండింది, ఏదైనా అయినా డాక్టర్స్ ఉన్నారని ఉన్నారు. అది అదే నమ్మకం ఉండింది. సో ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సినిమాలో అరుస్తుంటారు, అది కూడా తర్వాత కొంతమంది అంటారు డెలివరీ అయిన తర్వాత, అమ్మా నువ్వు నొప్పులు తట్టుకోలేవు అస్సలు, పక్కన వాళ్ళు ఇటువంటిదంతా చెప్పేది కూడా నమ్మద్దండి. కొంతమంది చెప్తారు. మనం- కానీ అది వాళ్ళ వరకు అది నిజమే. ఎందువల్ల నిజం అంటే వాళ్ళు భయం ఎక్కువ. ఆ భయంతో వచ్చిన నొప్పి అనేది చాలా ఓర్చుకోలేని నొప్పిగా ఉంటుంది. భయం వచ్చినప్పుడు గర్భసంచి ద్వారం బాగా గట్టిగా అయిపోతుంది, మెత్తగా ఉండదు. దాంతోపాటు భయంతో పాటు మనం ఏం చేస్తాం, అన్ని కండరాలు ఇట్లా బిగించేస్తాము. ఆ యూట్రస్ ఓపెనింగ్ గట్టిగా ఉంటే దాన్ని ఓపెన్ చేయడానికి కోసం ఎక్కువ ప్రెషర్ అవసరం అవుతుంది. దాంతోపాటు ఈ కండరాలంతా కూడా బిగించేస్తాం కాబట్టి ఆ రెండు ఎఫెక్ట్ వల్ల నొప్పి ఓర్చుకోలేనిదిగా ఉంటుంది, తొందరగా టైర్డ్ అయిపోతారు. అదే ఇప్పుడు రిలాక్స్డ్గా భయం లేదు నీకు, అంతే కదా, భయం లేదు. భయం లేనప్పుడు ఎక్సర్సైజ్ చేసి పక్కన వీళ్ళు ఉన్నారు అనేది ఎప్పుడు అనిపిస్తుందో, రిలాక్స్డ్గా ఉన్నప్పుడు గర్భసంచి ద్వారం మెత్తగా అయిపోతుంది, ఎక్కువ ప్రెషర్ అవసరం లేదు, ఈజీగా ఓపెన్ అయిపోతుంది, మనకి డెలివరీ అయిపోతుంది అనమాట. అందుకనే పాతకాలంలో ఇంట్లో చెప్తారు ఇంట్లో పని చేసుకొని కనేసింది అని. ఇక్కడ కూడా అందుకని అదే ప్రిన్సిపల్ మీదనే మనం కూడా ఏం చేస్తున్నామంటే పెయిన్స్ వచ్చినప్పుడు నడిపిస్తాం, టైం తీసుకుంటాం. నడిపించడం ఎందువల్ల అంటే మనం నిలబడడం కానీ కూర్చోవడం కానీ చేసినప్పుడు బై గ్రావిటీ తల దిగడం అనేది మనకి ఈజీగా ఉంటుంది. అదే పడుకుంటే టైం ఎక్కువగా తీసుకుంటుంది, దిగడం అనేది కొంత డిలే అవుతుంది. అందువల్ల ఎక్సర్సైజ్ చేయడం, వర్టికల్గా కూర్చోవడం కానీ నిలబడడం కానీ అటువంటిది ఆ పొజిషన్ కూడా మనకి యూజ్ అవుతుంది. సో అందువల్ల ఇప్పుడు ఇదంతా ఎందుకు, ఇప్పుడు వీళ్ళు పని అయిపోయింది అయినా కూడా వాళ్ళు వచ్చి ఎందుకు చెప్పాలి, ఎందుకు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలంటే ఈ కాలంలో కూడా డెలివరీ అనేది హ్యాపీగా ఈజీగా చేసుకునేదానికి అవుతుంది. సో దానికి మెంటల్ ప్రిపరేషన్, ఫిజికల్ ప్రిపరేషన్ ఉంటే చాలు, ఎక్కడైనా ఎవరైనా చేసుకోగలుగుతారు. కానీ మనం ప్రిపరేషన్ బాగా చేసుకున్నాము, ఫిజికల్ ప్రిపరేషన్ ఉన్నాము, వీళ్ళు పక్కన ఉన్నారు, అందుకే నేను చెప్తాను నువ్వు పాతకాలం లాగా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. నువ్వు 25% నీకు ఎంత వీలవుతుందో అంత ఓర్చుకో. నువ్వు ముందు నుంచి ఎక్సర్సైజ్, వాకింగ్, బ్రీదింగ్, ఈ చిన్న చిన్న ఎక్సర్సైజెస్, స్క్వాటింగ్, బటర్ఫ్లై, ఇవి కానీ బాగా చేసుకుంటే, అది కూడా 9th మంత్లోనే చెప్తాం, ఫస్ట్ నుంచి చేయాల్సిన అవసరం లేదు. సో మజిల్స్ అన్నీ స్ట్రెచ్ అవుతుంది కాబట్టి మనకి అక్కడ టైట్గా బిగుతుగా ఉండదు. రెండోది టాక్ టు బేబీ చేసి రిలాక్సేషన్ ఉంటాం, బేబీ మనల్ని అర్థం చేసుకుంటుంది, బేబీ కోఆపరేట్ చేస్తుంది. తర్వాత వీళ్ళు ఉంటారు, సిస్టర్స్ ఉంటారు, డాక్టర్స్ పక్కన చూసుకుంటారు, మనం అర్థం చేసుకునే వాళ్ళు పక్కన ఉన్నారు.
అది ఒక సెక్యూర్ ఫీలింగ్, ఒక భద్రతా భావం. మనం ఒంటరిగా పోతే రోడ్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటే మనకు భయం ఉంటుంది. అదే పక్కన ఎవరైనా ఉన్నప్పుడు, ఆ రోడ్డు తెలిసిన వాళ్ళు పక్కన ఉన్నప్పుడు మనం అంత భయం అనిపించదు, మనం హ్యాపీగా ఉంటాం. నేనేమిటంటే ఆ కంఫర్ట్, ఆ సెక్యూర్ ఫీలింగ్ ఫీల్ అయిపోండి. ఇక్కడ ఉండే స్టాఫ్ సిస్టర్స్ వాళ్ళని దీంట్లో చాలా మందితో వాళ్ళు డెలివరీ ఆ జర్నీలో పక్కన ఉండేవాళ్ళు. సో వాళ్ళకి ఏం ట్రైన్ చేసి పెట్టినాం, ఏం చూడాలి, ఎప్పుడు చూడాలి, ఎప్పుడు మాకు ఇన్ఫార్మ్ చేయాలి. సో ఇవి అన్నీ ఉంటుంది కాబట్టి మీరు రిలాక్స్డ్గా ఉండండి. ఆ రిలాక్సేషన్ మనకి ఇక్కడ చాలా అవసరం. ఎంత మనం అది చేసినా, ఇంత డౌట్ నా వల్ల అవుతుందో, సిజేరియన్ అయిపోతుందో, ఇటువంటి భయం అండ్ డౌట్ ఉన్నప్పుడు మాత్రం మనం ఎంత చేసినా కూడా అక్కడ నార్మల్ అనేది అవ్వట్లేదు. అందుకని మెంటల్ ప్రిపరేషన్ అనేది చాలా అవసరం ఫిజికల్ ప్రిపరేషన్తో పాటు. సో చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ మ్యామ్. మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ మ్యామ్. థ్యాంక్స్. ఓకే, గాడ్ బ్లెస్ యూ.